జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ప్రత్యేకంగా మహిళా సంఘం బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు మంజరి గారు, బీసీ సంక్షేమ సంఘము అధ్యక్షులు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు బీసీల ఆత్మీయులు గౌరవనీయులు డి హనుమంతరావు గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఎంబీసీ మాజీ చైర్పర్సన్ శ్రీనివాస్ గారు, సోదరి బడుగు బలహీన వర్గాల యొక్క గొంతుకగా ఇందిరా శోభన్ గారు, మెట్టు సాయి కుమార్ గారు, మండి ప్రకాష్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత కౌన్సిల్ వైస్ చైర్పర్సన్ గణేష్ చారి గారు, బాలరాజ్ గౌడ్ గారు, వేదికమైనటువంటి బీసీ సోదరిమణులందరికీ, విచ్చేసినటువంటి ఆత్మీయులు బంధువులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ, సావిత్రిబాయి పులే వారి స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు బీసీ మహిళలనే కాకుండా యావత్తు బీసీ సమాజంలో ఏదైతే చైతన్యం పెరుగుతూ ఉన్నదో, ఇంకా బీసీ యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆనాడు మహాత్మా జ్యోతిబా పులే ఏదైతే ఈ యొక్క సామాజిక న్యాయం కోసం పరితపిస్తూ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతను రూపుమాపడానికి స్వయంగా ఒక నిరక్షరాస్యమైనటువంటి సావిత్రిబాయి పులేను పెళ్లి చేసుకొని, చదువుకు మించిన సంపద లేదు, విద్యకు మించినటువంటి వికాసం లేదు, కాబట్టి ఆ రకమైనటువంటి చైతన్యాన్ని నింపాలన్నా రావాలన్నా చదువు అవసరమని, ఎంత సంపద ఉన్నా కానీ చదువుతో పోటీ పడేదానికి లేదని, ఆ విజ్ఞానం ద్వారానే వికాసం పొందొచ్చని విశ్వసించినటువంటి జ్యోతిబా పులే భార్యకు చదువు అక్షరాస్యతను నేర్పించి, ఏ రకంగా ఆనాడు పరిస్థితుల్లో మహిళలు చదువుకోవడానికి వీలేదని, కనీస విద్యకు నోచుకోవడానికి అవకాశం లేనటువంటి ఆ రోజుల్లో వారికి విద్య నేర్పించడమే కాకుండా ఆ రకంగా మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలను తెరిపించి, ఆనాడు గడ్డు పరిస్థితిలో కూడా వాటిని అధిగమించి ఉద్యమించి భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయులుగా ఒక బీసీ వనిత మరి పొందిందంటే అదందరికీ కూడా మనం గర్వంగా భావించాలి. మరి ఈరోజు బీసీ మహిళలు సావిత్రిబాయి పులేను స్ఫూర్తిగా తీసుకోవాలి, ఏ రకంగా సమాజంలో తమ పాత్ర పోషించాలి. మనం చూస్తూ ఉంటాం, మన బీసీ మహిళలు కూడా ఇందిరా శోభన్ లాంటి వాళ్ళు అనేక మంది ఏ రకంగా గొంతు విప్పి హక్కుల కోసం మాట్లాడమే కాకుండా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇవాళ గుర్తించి సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఇవాళ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. అన్ని పాఠశాలలో కూడా మరి కలెక్టర్లు ఆదేశించడం జరిగింది. అంతటితో సరిపోదు. మన హక్కులు, మన బాధ్యతలు, సమాజంలో సగభాగమైనటువంటి బీసీల వల్ల మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 54% పైగా ఉన్న జనాభా మరి కులాల పెరిగిన విడిపోవడం కాకుండా బీసీలు ఒకటిగా ఉన్నట్లయితే నిజంగా మన మధ్యలో హనుమంతరావు ఉన్నారు పెద్దలు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిగా సంతోషం. ఇవాళ జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ సంవత్సరం పూర్తిగా వస్తుంది. గంపెడు ఆశతో ఆ రోజు బీసీ సమాజం మొత్తం ఏకమైంది. ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు వస్తాయి. తద్వారా రాజకీయంగా ఎదిగడానికి ఒక మెట్టుగా భావించని చెప్పి నమ్మి అన్ని పార్టీలను పక్కన పెట్టి ఓటేసి గెలిపించారు.
ఎందుకంటే ఆనాడు మహానుభావుడు స్వర్గంలో ఉన్నాడు ఎన్టీ రామారావు గారు 34% స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించడం వల్ల ఆనాడు దేవేంద్ర గౌడ్ కానీ యనమల రామకృష్ణ కానివ్వండి ఎర్రల నాయుడు కానివ్వండి అనేక మంది రాజకీయాలతో ప్రమేయం వ్యక్తులు రాజకీయ రంగంలో ప్రవేశం చేసి జిల్లా పరిషత్తుల్లో లేదా స్థానిక సంస్థల్లో ఎన్నిక ఏ రకంగా రాష్ట్రంలో మరి ఏ స్థాయికి ఎదిగినారో వారు ఎన్టీ రామారావు ప్రసాదించినటువంటి ఆ రిజర్వేషన్లు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 34% నుంచి పెరగాల్సి పోయి దురదృష్టవశాత్తు గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల 34 నుంచి 23% కుదించింది. తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్లో ఇది బీసీలో ఉన్నటువంటి అనైక్యతను బలహీనతను సొమ్ముగా చేసుకొని ఆశగా చేసుకొని ఆ రకంగా రిజర్వేషన్ తగ్గించారు. ఇది సాధ్యమా? ప్రస్తుత పరిస్థితులు పాలకులు అంత సాహసం చేయగలుగుతారంటే చేసి చూపించారు కాబట్టి మనలో సత్వ లోపించింది కాబట్టి ఆ యొక్క సాహసం చేయలేదు. కానీ మన ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి 42% రిజర్వేషన్లు స్థానికంగా కల్పిస్తామని చెప్పారు. ఎందుకంటే వేల అవకాశాలు కోల్పోయారు. వేల మంది సర్పంచ్ కాకుండా పోయినారు, మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు కాకుండా పోయినారు. ఆ రకంగా ఒక వ్యక్తి వేసుకున్నట్టయితే చట్టసభలో అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రావాలంటే స్థానిక సంస్థల్లో నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా అది హనుమంతరావు బాధ్యత. 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేసి తీరాల. సంవత్సరం గడిచిపోయి మీరు అన్నారు ఆ రోజు మరి మొదటి రోజుల్లోనే 6 మాసాల్లోనే ప్రతి బడ్జెట్ లో కూడా 20,000 రూపాయలు 20,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం కల్పిస్తాను, బీసీ సప్లాన్ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. మహాత్మా జ్యోతిబా పులే మీద చట్టం తీసుకొస్తామని చెప్పారు. బట్ బీసీలందరూ అప్రమత్తంగా అవకాశాలు పొందాలంటే అది పోరాడి సాధించుకోవాలి. ప్రభుత్వం మొద్దులో నిద్రలో ఉన్నట్టయితే కదపాల్సిన బాధ్యత పార్టీల ఖచ్చితంగా అందరూ స్పందించాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ముఖ్యంగా మరి సావిత్రిబాయి పులేను మహిళలు ఆలోచిస్తున్నారో అదృష్టవశాత్తు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం కూడా మహిళల చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించింది. కాబట్టి తెలంగాణలో కూడా రేపు ఎమ్మెల్యేలు మహిళలు కావాలన్నా ఎంపీలు కావాలన్నా ముందుగా స్థానిక సంస్థలో అవకాశాలు రాబో రోజుల్లో జరిగేటువంటి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% సాధించి తీరాలి. దానికి ప్రభుత్వం ఎంత ఒత్తిడి ఎన్ని రకాలుగా తీసుకురావాలో దానికి అందరూ కూడా సిద్ధంగా. కాబట్టి కేవలం వాగ్దానాలతో సరిపెట్టకుండా మనం అమలు చేసేదానికి సంఘాలకు ముందుకు రావాలి. అది పార్టీ పరంగా చెప్తే దాని రాజకీయ వైపు గడుపుకునే అవకాశం ఉంది. కానీ ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి ఒక వేదికగా అదృష్టవశాత్తు శ్రీనివాస్ గౌడ్ గారు అన్ని పార్టీల యొక్క బీసీ నాయకులకు వేదికను తీసుకొచ్చారు. అందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకోండి. అందరూ కూడా ఒకరి కోసము ఒక వ్యక్తి కోసం కాదు. తెలంగాణ భవిష్యత్తు కేవలం బీసీ అజెండా మీద ఆధారపడిన విషయాన్ని మనతో ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలు బీసీల ద్వారా నడవాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోయితే అది సాధ్యమవుతుంది. దేశవ్యాప్తంగా మనం చూస్తాం, ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. హర్యానా కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఏ రకంగా బీసీలు స్పందించి ఏ రకంగా వాళ్ళ అధికారుల నుండి బీజేపీ సైతం కూడా ఇవాళ హర్యానాలో మొదటిసారిగా ఒక బీసీని ముఖ్యమంత్రి చేయగలిగినామంటే బీసీలో చైతన్యం, బీసీలో స్ఫూర్తి, ఆ రకంగా వాళ్ళందరూ కూడా చైతన్యం మనం కలగాలి. బట్ దయచేసి మనకు ఈశ్వరయ్య గవర్నమెంట్ వాళ్ళు పెద్దలు ఉన్నారు. మనకు ఇవాళ ఈ ప్రభుత్వం కూడా నిజంగా ఖచ్చితంగా సెన్సస్ ఏదైతే చేపట్టారో వాస్తవంగా అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఆ రకంగా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. 42% సాధించాలన్నా సెన్సస్ డెడికేటెడ్ కమిషన్ ద్వారా సెన్సస్ చేపట్టి ఉన్నట్లయితే ఖచ్చితంగా దానికి ఎవరు రచించడానికి ఆస్కారం లేదు. ఏ రకంగా తమిళనాడు ప్రభుత్వం శాసనసభలో చట్టం తీసుకొచ్చి ఏ రకంగా వారు చేశారో అదే పథకాలు కూడా ఈ తెలంగాణలో భవిష్యత్తు రాజకీయాలు బీసీలో అనేటువంటి ఆలోచనతో ముందుకు పోయినాడే అది సాధ్యమవుతుంది. కాబట్టి మరి శ్రీనివాస్ గౌడ్ కానీ మిగతా సంఘాలన్నీ కూడా ఏకమై మన హక్కుల కోసం బాధ్యతయుతంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కాకుండా మనకు దక్కాల్సినటువంటి వాట వాళ్ళ దీర్ఘకాలం జీవితం అంతా కూడా మహాత్మా జ్యోతిబా పులే, సావిత్రిబాయి పులే ఏ రకంగా వాళ్ళు త్యాగాలు చేశారు, ఈ సమాజం కోసం వాళ్ళు ఏ రకంగా పరితపించారు, ఎన్ని అవమానాలు వాళ్ళు ఎదుర్కొన్నారు, ఎన్ని అధిగమించారో దానిని మనం స్ఫూర్తిగా తీసుకుని రాబో రోజుల్లో ఏ రకంగా ప్రభుత్వం స్పందించి జయంతి ఉత్సవాలు ప్రభుత్వ పరంగా ప్రకటించిందో భవిష్యత్తులో కూడా అదే విధమైన ఒత్తిడిని ప్రభుత్వం తీసుకున్న అందరూ కూడా సంకల్పం తీసుకోవాలని చెప్పి వేదికగా అందరూ కోరుకుంటూ నా వంతు బాధ్యతగా ఒక
రాజ్యసభ సభ్యునిగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఖచ్చితంగా బీసీ ప్రయోజనాల కోసం ఎంతటి స్థాయికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వేదికల స్పష్టం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తులకు సోదరి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.